సామాజిక బస్సుయాత్ర చేసే అర్హత జగన్కు లేదు. కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎంతోమంది దళితులని పొట్టన పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి టీడీపీ అధికారంలోకి రాగానే ప్రాణభయంతో ప్యాంటు తడుపుకుంటున్నాడని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విమర్శించారు. వైసీపీ కార్యకర్తలే ఆయన పైకి తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన జోస్యం చెప్పారు. నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి బయట తిరగడం కంటే చంచల్ గూడ జైల్లో ఉండడమే బెటర్ అంటూ కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో జరిగిన నేరాలలో 65% అత్యాచారాలే ఉన్నాయని, వాటిల్లో దళితులపై జరిగిన దారుణాలే ఎక్కువ అంటూ కోటంరెడ్డి మండిపడ్డారు. మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని పిచ్చివాడిగా చిత్రీకరించి వైసీపీ నేతలు హత్య చేశారంటూ ఆయన వ్యాఖ్యానించారు. దళిత యువకుడిని హత్య చేసి డోర్ డెలివరీ పంపించిన ఎమ్మెల్సీ అనంతబాబుపై జగన్ ఎందుకు చర్యలు తీసుకోలేదు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. పులివెందుల నియోజకవర్గంలో దళిత మహిళను అత్యాచారం చేస్తే నిందితులను కూడా అరెస్టు చేయలేని అసమర్థ వ్యక్తిగా జగన్ నిలిచిపోయారని ధ్వజమెత్తారు. చిన్నాన్న హత్య కేసులో అవినాష్ రెడ్డిని కాపాడేందుకు ఢిల్లీకి వెళ్లిన జగన్ ఒక్కరోజైనా రాష్ట్ర ప్రయోజనాల గురించి చర్చించారా అంటూ ప్రశ్నించారు. ప్రతిభా భారతి, బాలయోగి వంటి దళితులను దేశం గౌరవించే అత్యుత్తమ పదవికి సిఫారసు చేసిన ఘనత చంద్రబాబుదని కోటంరెడ్డి కొనియాడారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను జగన్మోహన్ రెడ్డి పక్కదారి పట్టిస్తే దళితుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుది అంటూ ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మామిడాల మధు, కువ్వారపు బాలాజీ, ప్రశాంత్, మొయుదీన్, జాకీర్, ఆకుల హనుమంతురావ్, వై. వి. గురు, వినుకుల సుధాకర్ రాజు, మహేష్, రబ్బాని టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రెండు నెలల కాల ఇంత లేక నీకెందుకు తొందర అధికారానికి అడుగుతున్నా. సామాజిక బస్సు యాత్ర చేస్తాడంట. నీ అమ్మ మొగుడుదంటరా సామాజిక బస్సు యాత్ర. సామాజిక బస్సు యాత్ర నీకు అర్హత ఉందా అని అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో దాదాపు ఒక దళితుల మీద 6,000 మందికి పైగా అత్యాచారాలు చేసిన కేసులు ఉన్నాయి. నీ ప్రభుత్వంలో 28 మంది దళితుల్ని అత్యాచారం చేసి చంపేసిన సంఘటనలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. నీ ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్రహ్మణ్యం అనే ఎస్సీ డ్రైవర్ని చంపేసి ఇంటికి పార్సిల్ పంపించిన సంగతి మరిచావా అని అడుగుతున్నా. అతని మీద ఏ యాక్షన్ తీసుకుని అడుగుతున్నా. అతని మీద ఏమీ తీసుకోలేదు కాబట్టే మరో మహేంద్ర అనే దళితుడిని నోట్లో పాసు పోసింది నీ పార్టీ నాయకులు వాస్తవం కాదా అని అడుగుతున్నా. అదే రకంగా చూసుకుంటే ఈరోజు దళితులకు వచ్చినటువంటి సబ్ ప్లాన్ నిధులు 33,000 కోట్ల రూపాయలు దారి మళ్లించి అనేక శాఖలకు మళ్లించి నువ్వు దోచుకుంది వాస్తవం కాదా జగన్ రెడ్డి అని అడుగుతున్నా. లెవన్ రెడ్డి నువ్వు సమాధానం చెప్పే వీడికి సామాజిక బస్సు యాత్ర వేసే హక్కు నీకు లేదు. రాష్ట్రపతి పాలన గురించి అడిగే హక్కు ముమ్మాటికి నీకు లేదు. నీ ప్రభుత్వంలో అనేక దాడులు, దళితుల మీద దాడులు. డాక్టర్ సుధాకర్ ఒక కరోనా సమయంలో మాస్కులు ఇవ్వండి డాక్టర్లకి అని అడిగిన దానికి ఒక పిచ్చివాడిని చేసి చేతులు విరిసి కట్టి రోడ్లో విసిరేసి చంపింది నీ ప్రభుత్వం కాదా లెవన్ రెడ్డి అని అడుగుతున్నా. మరి నువ్వు సామాజిక బస్సు యాత్ర చేస్తావా? నువ్వు ఒక మనిషివేనా లేక బస్సుగా అడుగుతున్నా. రాష్ట్రపతి పాలన ఊరినే వస్తుందా? అసలు ఏ రోజైనా రాష్ట్రపతిని పోలవరం ప్రాజెక్టు గురించి అడిగావా? రాష్ట్ర నిధుల గురించి అడిగావా? అమరావతి గురించి అడిగావా? లేకుంటే దళిత నిధుల గురించి అడిగావా? బీసీ కార్పొరేషన్ గురించి అడిగావా? ఏది అడిగావు? ఏదీ లేదు. నీ కేసులు, డబ్బు దోచుకునేదానికి మీ చిన్నాయన కేసులో ఇచ్చి
వాడేవాడు అవినాష్ రెడ్డి కాపాడేదానికి వాళ్ళు కాళ్ళు పట్టుకునేవే తప్ప ఏనాడైనా రాష్ట్రపతిని కలిసి ఈ రాష్ట్రానికి నిధులు కావాలని అడిగావా? లెవన్ రెడ్డి అని అడుగుతున్నా. మరి 2019 నుంచి 22 వరకు 1294 నేరాలు జరిగితే వాటిల్లో 65% అత్యాచారాలే. దమ్ముంటే దీనికి జిల్లాలో కానివ్వండి, వైసీపీ నాయకులకు కానివ్వండి, దమ్ముంటే వీటి మీద చర్చకి రండి. మీరు దమ్ము ధైర్యం ఉంటే. నేను చెప్పేది కాదు, లెక్కలతో సహా ఉన్నాయి. మరి ఈరోజు చూస్తే ఇన్ని దళితుల మీద చేసిన నువ్వు ఈరోజు దళితులకి ఆపద్ బాంధవుడు చంద్రబాబు నాయుడు గారు. ఎంతో మంది దళితులకి ఈరోజు ఆనాడు ఉద్యోగాలు ఇచ్చాడు, కార్లు ఇచ్చాడు, ఇన్నోవా కార్లు ఇచ్చాడు, విదేశ విద్యకు పంపించాడు. విదేశ విద్యకి డాక్టర్ అంబేద్కర్ గారి పేరు పెట్టడం జరిగింది ఆనాడు. మరి మీరు వచ్చి ఒక దొంగ లెవన్ రెడ్డి జగన్ రెడ్డి దీవెనని పెట్టుకుంటావా? మహానుభావుడు అంబేద్కర్ పేరు తీసి నువ్వు జగన్ రెడ్డి దీవెనని పెట్టుకుంటావా? ఎంతమందిని పంపించావు ఈరోజు విదేశ విద్యకి? లేదే, ఎవరిని పంపించలేదే. మోసం, దగ, ఎన్ని చంద్రన్న చేసిన పనులు తప్ప ఏ పనులు ఈనాడు లేవని చెప్పి మాడుతున్నా. ఈరోజు రాష్ట్రపతిగా కేఆర్ నారాయణ అనే దళితుడిని ఆనాడు ప్రతిపాదించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. కేంద్రంలో బాలయోగి అనే దళితుడిని స్పీకర్గా ఎంపిక చేసేదానికి ప్రతిపాదించింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో స్పీకర్గా పెట్టింది ఎవరు? ప్రతిభా భారతి గారిని చంద్రబాబు నాయుడు గారు. దళితులకి పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు. దళిత ద్రోహి లెవన్ రెడ్డి గారు. అవునా కాదా అని అడుగుతున్నా నేను ఈరోజు వైసీపీ వాళ్ళని. అదే రకంగా చూస్తే నీ పులివెందల, నీ సొంత నియోజకవర్గం అంటే దాదాపు 2020లో నాగమ్మ అనే ఒక దళిత మహిళని నీ పార్టీ వాళ్ళు అత్యాచారం చేసి చంపేస్తే ఈ రోజుకి ఆ ముద్దాయిల్ని అరెస్ట్ చేయలేదు, ఆ ముద్దాయిలు అంతూ లేదు. మీ చిన్న ఆయన చంపేసింది ఎవరో ఈ రోజుకి నువ్వు తేల్చలేదు, వాళ్ళని అరెస్ట్ చేయడం లేదు. నువ్వు ఒక క్రిమినల్ని. అంబేద్కర్ రాజ్యాంగం నీ 5 సంవత్సరాలు లేదు, నీ 5 సంవత్సరాల్లో ఉన్నది రాజారెడ్డి రాజ్యాంగం మాత్రమే. ఏం 2 నెలలు భరించలేవా పదవి లేకుండా? ఏమంత భయమా నీకు? 2 నెలలు భరించలేవా? చెప్పు.